వెల్కమ్ టు నాని అండ్ లక్కీ ఛానల్. సో ఈరోజు అయితే మేము తిరుపతికి వెళ్తున్నాము. ప్యాక్ చేసేసినాం అన్ని బట్టలన్నీ. ఒక సూట్ కేస్, బ్యాగ్స్ 3, ఇంకా 2 హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ ప్యాక్ చేసేసినాము. బట్టలు అన్నీ ఎట్లా వెళ్తున్నామంటే ట్రైన్ బుక్ చేసినాము ఫస్ట్ అయితే, మళ్ళీ అదైతే క్యాన్సిల్ అయిపోయింది. చాలా వానలు ఉండే అందుకోసమే. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఫైనల్ బుక్ అయిపోయింది బస్సు. సో బస్సు అయితే 11 o'clockకి వెళ్తుంది, మూవ్ అవుతుంది ఈడికి వెళ్ళి తిరుపతి. సో ఆడ 10:30కి వెళ్ళిపోతాం తిరుపతి. సో గైస్ ఈడికి వెళ్ళి బస్ కాడ క్యాబ్లో వెళ్తున్నాం అనమాట. సో క్యాబ్ అయితే బుక్ చేస్తుండు డాడీ. సో గైస్ ఇప్పుడైతే దేవుడికి అయితే దండం పెట్టేసిన, మంచిగా పోయి రావాలని. సో వెళ్తున్నాం ఇప్పుడు. గైస్ నా బ్యాగ్ అయితే వేసుకున్నా, బయట పెట్టేసినాము. గైస్ లాక్ చేసేసినాము. గైస్ మా క్యాబ్ అయితే వచ్చేసింది, చూడొచ్చు. సో ఇప్పుడైతే చాలా చలి పెడుతుంది, వాన పడుతుండే. మేమైతే కార్లో కూర్చుంటున్నాము. గైస్ మా లగేజెస్ అంతా డిక్కీలో పెట్టేసినాము, కార్ డిక్కీలా. నుంచి దిగేసినాము. ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే సికింద్రాబాద్లో ఉన్నాము. బస్సులన్నీ వస్తుంది, ఇలాంటిదే బస్సు మాది కూడా. గైస్ మా లగ్జరీ యోలో బస్ అయితే వచ్చేసింది. మేమైతే ఇప్పుడు ఎక్కుతున్నాము బస్సులా. గైస్ యోలో బస్సులో అయితే మా సీట్ ఇదే, నేను డాడీ ఈడ పండుకుంటాము. చాలా పెద్దగా ఉంది ప్లేస్, మంచిగా ఫ్రీగా పండుకోవచ్చు. గైస్ నేనైతే బస్సులో కూర్చున్నా, కొంతసేపు అయినాక పండుకుంటా రాత్రి అయిపోతే. సో గైస్ మా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. గైస్ ఇప్పుడైతే స్లీపర్ బస్సులో వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉంది ప్లేస్ అయితే పండుకోనికి. మా మమ్మీ ఇంకా మా అక్క ఇటు సైడ్ ఉన్నారు వెనకాల. లోపల అయితే చాలా పెద్దగా ఉంది. గైస్ ఇప్పుడైతే పండుకుంటున్నా, పొద్దున కలుద్దాం. గైస్ ఇప్పుడైతే నేను లేచిన, ఇప్పుడే పొద్దున అయిపోయింది. సో వీడియో తీస్తున్నా ఇప్పుడు. చాలా స్పీడ్గా వెళ్తుంది. గైస్ ఇప్పుడైతే ఇంకా 25 kilometers ఉంది దూరం తిరుపతి, కొంచెమే. గైస్ ఇప్పుడైతే బస్సుని ఆపేసినారు, అందరూ నాష్టా చేస్తారు, బ్రేక్ఫాస్ట్. సో మేము కూడా వెళ్తున్నాము చేయనీకి. గైస్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసినాము, దోశ. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బస్సు. గైస్ ఇప్పుడైతే పొద్దున అయిపోయింది. మా డాడీ అయితే కింద కూర్చోండు. బయట అయితే ఫుల్ ఎండ ఉంది, లోపలేమో చలి పెడుతుంది ఎందుకంటే ఏసీ ఉంది. సో నిన్న రాత్రి అయితే మంచిగా పండుకున్నా, 11కి పండుకున్నా, మళ్ళా 6:30కి లేచిన. ఫైనలీ తిరుపతికి వచ్చేసినాం. బస్సుల నుంచి అయితే దిగేసినాము, ఇక్కడ రూమ్ తీసుకొని వచ్చినాము. గైస్
మా రూమ్ అయితే లాస్ట్ రూమ్ 106. ఎంట్రన్స్, బెడ్, ఇంకా సింగిల్ బెడ్, ఇది డబుల్ బెడ్, స్మాల్ టీవీ ఉంది. ఈ రూమ్ వచ్చేసి 1500 అయిపోయినాక కలుస్తా గైస్. సో గైస్ నేనైతే స్నానం చేసుకున్నా. గైస్ ఇప్పుడైతే టోకెన్ తీసుకొని వెళ్తున్నాము. సో గైస్ ఇప్పుడైతే బయట వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో ఇప్పుడైతే టోకెన్ తీసుకొనికి లైన్ నిల్చున్నాము. చాలా ఎండ ఉంది. గైస్ ఇప్పుడైతే చాలా జనాలు వచ్చేసినారని ఈడ కొంతసేపు లాక్ చేసినారు, ఒక 2 hours. ఆడైతే మిల్క్ ఇచ్చినారు, అందరికీ తాగుతున్నాం మేము. ఇప్పుడైతే రూమ్ల నుంచి బయట తీసేసినారు అందరినీ. సో ఈ లైన్లో అయితే అందరు ఉన్నారు, చాలా పెద్ద లైన్ ఇది. సో మెల్లగా పోతున్నాం అందరం. ఇవంతా టోకన్ కోసమే. ఫైనల్లీ టికెట్ దొరికేసింది. టోకన్ నలుగురికి 4 దొరికింది. రేపైతే 12 o'clockకి స్టార్ట్ దర్శనము. నాకైతే ఆకలేస్తుంది. సో మేమైతే పంజాబ్ ధాబాకి వచ్చినాము. గోబీ ఫ్రైడ్ రైస్, ఇంకా పన్నీర్ మసాలా కర్రీ, ఇంకా ఫుల్కా రోటీ. సో గైస్ ఇప్పుడైతే మేము తినేసినాము పన్నీర్ టిక్కా ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్. ఇప్పుడైతే ఫలూదా తాగుతాము, ఫ్రూట్ జ్యూస్. గైస్ ఈడైతే ఫలూదా షాప్ అయితే ఐస్ క్రీమ్ ఇంకా జ్యూస్ అమ్ముతున్నారు. ఫ్రూట్ జ్యూస్ అయితే నాకు ఇష్టం లే. సో గైస్ ఇది నాకు మా అక్కకి చాక్లెట్ ఫ్లేవర్. గైస్ ఇప్పుడైతే మేము ఆటో ఎక్కి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. తిరుపతి అయితే రేపు 12కి ఉంది. సో చాలా సేపు ఉంది. సో అందుకోసమే వెళ్తున్నాము పద్మావతి అమ్మవారి టెంపుల్కి. గైస్ ఇప్పుడైతే మేము పద్మావతి అమ్మవారి టెంపుల్ లోపల అయితే వచ్చినాము. గేట్ లోపల ఈడైతే ఫోన్ అలౌ లేదు, లోపల తీయలేము. సో నేను బయట నుంచే చూపిస్తున్నా. గైస్ చాలా ఉబ్బరేస్తుండే. సో చల్లగా తాగాలని ఆరెంజ్ ఫ్లేవర్ సోడా అయితే తీసుకున్నా, చాలా మంచిగా ఉంది అది. సో మేము నలుగురం డిన్నర్ కోసం మీల్స్ ఆర్డర్ చేసినాము. వస్తుంది అందరికీ ఒక్కొక్క ప్లేట్. వేడి సాంబార్, పప్పు. గైస్ ఇప్పుడైతే మేము మీల్స్ తినేసి రూమ్కి వచ్చేసినాము. ఇప్పుడు పండుకుంటాం అందరం. పొద్దున కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే మేము తిరుమల కొండపైకి అయితే వెళ్తున్నాము బస్లా. సో మేమైతే ఈ రూమ్లో ఒక్కడే ఉన్నాము. సో అన్నీ ప్యాక్ చేసేసి సో మళ్ళీ కొండపైన ఎక్కి రూమ్ తీసుకోవాలి. గైస్ మేమైతే ఏసీ క్యాబ్ అయితే బుక్ చేసినాం, వచ్చేసింది క్యాబ్ అయితే. సో కార్లో కూర్చొని పైన వెళ్తాం ఇప్పుడు.
తిరుమల కొండపైనకైతే చాలా స్పీడ్ వెళ్తుంది కార్. ఇప్పుడు కానీ ఇస్తారు కదా స్కూటీలు అద్దెకి ఇస్తారు. సో గైస్ ఇప్పుడైతే మేము క్యాబ్ ఎక్కేసి వచ్చేసినాము పైన తిరుమల. ఈడైతే చాలా షాప్స్ ఉంటాయి చూడొచ్చు. గైస్ ఇప్పుడైతే మా డాడీ దోశ తీయడానికి వెళ్ళిండు. మా అందరికి ఆకలిస్తుండే. గైస్ దోశ అయితే వచ్చేసింది అందరికి, తినేసి కలుస్తా. గైస్ ఇప్పుడైతే నేను గుండు చేసుకోనికి వెళ్తున్నా. గుండు చేసుకోనికి ఎంత పెద్ద లైన్ ఉంది చూడవచ్చు మీరు కూడా, చాలా మంది చేసుకుంటారు. గైస్ ఇప్పుడైతే నాకు గుండు అయితే చేస్తున్నారు. సో నేను గుండు చేసుకొని స్నానం చేసుకొని తిరుమల టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నా. గైస్ ఇప్పుడైతే నేను గుండు చేసుకొని స్నానం చేసుకున్నా. ఇప్పుడైతే తిరుమల గుడికి అయితే వెళ్తున్నామా. ఆడైతే ఫోన్ అలౌ లేదు, సో నేను వీడియో తీయలే. కొన్ని క్లిప్స్ అయితే తీసిన, అవి అయితే పెడుతున్నాయి ఇప్పుడు. గైస్ లోపల అయితే అస్సలు అలౌ లేదు, సో నేనైతే బయట నుంచి తీసిన వీడియో. సో తిరుమల తిరుపతి అయితే ఇట్లుంది గుడి బయట నుంచి. ఇప్పుడైతే షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ చేయడానికైతే వచ్చినాము మేము నలుగురము. గైస్ మేమైతే శివుడు దేవుడు అయితే తీసుకుంటున్నాము. ఇది మా మమ్మీకి అయితే కేరళ సారీ అయితే తీసుకుంటుంది. ఇది వచ్చేసి 700. గైస్ ఈడైతే చాలా మంచి 3D పిక్చర్స్ ఉన్నాయి, కానీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా నాకు మా అక్కకి వాచెస్ అన్నమాట తీసుకుంటున్నాము. ఇది మా అక్కకి వాచ్, నాకైతే ఈ వాచ్ తీసుకుంటా, మస్తు ఉంది ఇదైతే. గైస్ ఈడైతే మేము స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము. గైస్ మా తమ్ముడు కోసం అయితే కాపర్ కడ అయితే తీసుకుంటున్నా. అయితే రాత్రి అయిపోయింది, మేము తిరుమల తిరుపతికి అయితే గుడికి అయితే వచ్చినాము. చూడొచ్చు మీరు కూడా, మీకు చూపించడానికి వచ్చినాము. ఈడైతే అందరూ దీపాలు పెడుతున్నారు, సో మీకు చూపించడానికి ఇది వచ్చినాము అందరం. సో మేము కూడా పెడుతున్నాము, కొనుక్కుంటున్నాము ఇప్పుడు దీపాలు. ఇప్పుడైతే అందరు దీపాలు పెడుతున్నారు, మేము కూడా ఇప్పుడు పెడతాము. గైస్ ఇప్పుడైతే పొద్దున అయిపోయింది, అందరూ అయితే లేచినారు, మేము కూడా లేచేసినాము, స్నానం కూడా చేసుకున్నాము. లాకర్ నుంచి అయితే అన్ని సామాన్లు తీసేసినాము, లాక్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసినాము. ఇప్పుడైతే మేము బస్సులో వెళ్తున్నాము తిరుమల నుంచి తిరుపతి. గైస్ ఇప్పుడైతే బస్సు అయితే ఫుల్ స్పీడ్గా వెళ్తుంది, స్టార్ట్ అయిపోయింది. సో కింద వెళ్ళేటప్పుడు అయితే చాలా మంచి వ్యూస్ వస్తుంది, చూడవచ్చు మీరు కూడా. మొత్తం ఫారెస్ట్ లా ఉంది. గైస్ ఈడికెళ్ళి అయితే ఫుల్ ఫాగీ కనిపిస్తుంది ఇల్లులంతా, కింద చూడవచ్చు మీరు. ఇప్పుడైతే మేము ఆటో ఎక్కి అయితే కాళహస్తి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము ఆటో దిగేసినాము. కాళహస్తి టెంపుల్ అయితే ఈయన ఉంది, చూడొచ్చు మీరు కూడా. గైస్ ఈడ కూడా సేమ్ ప్రాబ్లం, ఫోన్ అయితే అలౌ లేదు, సో నేను ఏం తీయలేదు లోపల. గైస్ ఇంకో గుడికి అయితే వచ్చినాము, గోవర్ధన్ గుడి. సో ఆ గుడికి అయితే విజిట్ చేసేసినాము. ఇది ఇంకో గుడికి వచ్చినాము, గోవర్ధన్ గుడి.
గైస్ ఈ గుడిలో అయితే ఎలిఫెంట్స్ ఉండే నాకు ఆశీర్వాద్ ఇచ్చింది చూడొచ్చు. గైస్ ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కేసినాము, అన్ని గుడి తిరుపతిలో విజిట్ అయితే చేసేసినాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము ట్రైన్ ఎక్కేసి. మేమైతే ఏసీ ట్రైన్లో మంచిగా పండుకున్నాం అందరము. దుప్పటి అన్నీ ఇచ్చినారు అందరూ వాళ్ళు ట్రైన్ వాళ్ళు. సో పొద్దున అయిపోయింది, మేము కూర్చొని టైంపాస్ చేస్తున్నాము ట్రైన్ బయట చూసుకొని. గైస్ ఇప్పుడైతే మేము తిరుమల తిరుపతి నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసినాము ట్రైన్ ఎక్కేసి. తిరుమల తిరుపతి అయితే చాలా మంచిగా ఉండే గుడి. సో తిరుపతిలో చాలా గుడిలు ఉండే, ఆడంతా పోయినాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఒత్తేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.